మనలో చాలామందికి అమృతం అంటే తెలుసు. అమృతం అంటే అమృతం తాగితే చిరంజీవిగా ఉంటారన్న విషయం మాత్రం తెలుసు. కానీ అమృతం ఎలా వచ్చింది అనే వీడియో గురించి ఒక 1 మినిట్ అయితే మనం మాట్లాడుకుందాం. దేవతలు, రాక్షసులు పాల సముద్రంలో నుంచి అమృతాన్ని తీయాలని చెప్పేసి మేరు పర్వతం మీద మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు కవ్వం కావాలి కదా! పాల సముద్రాన్ని చిలకాలంటే ఒక కవ్వం, ఒక తాడు ఇవన్నీ కావాలి. కానీ పాల సముద్రం అంత పెద్దదాన్ని చిలకాలంటే ఎలా అని అందరూ ఆలోచిస్తున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మ, విష్ణువు ఏమంటారంటే, అంతగా ఆలోచించద్దండి, మా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్తారు. ఏమని? మందర పర్వతం అని ఒకటి ఉంది. అదైతే ఈ పాల సముద్రాన్ని చిలకడానికి బాగా ఉంటుందన్నమాట. అలాగే తాడుకొచ్చేసి వాసుకి అనే పాము చాలా పెద్దగా ఉంటుందన్నమాట. దాన్ని తోక సైడు దేవతలు, తల సైడు రాక్షసులు పట్టుకొని చిలికారు. అంటే మందర పర్వతం కదలకుండా ఉండడానికి కింద ఆది కుర్మాన్ని పెట్టారు. ఇంకా చిలుకుతూనే ఉన్నారు. దేవతలు మాకి రావాలని చిలుకుతున్నారు, రాక్షసులు కూడా అలాగే చిలుకుతున్నారు. కానీ ఫస్ట్ గరళం వచ్చింది, విషం. దాన్ని శివుడు ఇది ప్రమాదకరం అని చెప్పేసి తను గొంతులోకి వేసుకుంటాడు. అందుకే ఆయనని గరళకంఠుడు అని అంటారు. తర్వాత లక్ష్మి, కామధేను ఇలా చాలా అయితే వచ్చాయి. ఆ వచ్చిన వాటి గురించి దేవతలు దాన్ని తీసుకోవడంలో అమృతం కూడా వచ్చిందనమాట. అమృతాన్ని రాక్షసులు తీసుకున్నారు. మళ్ళీ రాక్షసుల దగ్గర అమృతం ఉంటే కష్టం కదా అని చెప్పి మన విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ఎత్తుతారు. రాక్షసులందరూ ఆమె చుట్టూ తిరుగుతూ అమృతాన్ని మర్చిపోతారు. అప్పుడు అమృతాన్ని దేవతలందరూ తీసేసుకొని ఒక్కొక్కరుగా తాగుకుంటూ వస్తారు. దేవతలలో అంటే రాహు రాక్షస వర్గం అన్నమాట. కానీ రాహు ఏం చేస్తాడంటే ఆ దేవతలలాగా రెడీ అవుతాడనమాట. రెడీ అయిపోయి ఆ అమృతాన్ని తాగాలని చూస్తాడు. అమృతాన్ని రాహు తాగుతున్నాడు అన్న విషయాన్ని సూర్యచంద్రులు గ్రహించి విష్ణుమూర్తికి సైగ చేస్తారు, రాహు తాగుతున్నాడు అమృతం అని. విష్ణుమూర్తి తక్షణమే తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు రాహు మీదకి. వెంటనే అప్పటికే అది గొంతులోకి వెళ్ళిపోతుంది. అందుకే రాహు తలకి మరణం ఉండదు, అంటే కింద పాట అనేది తెగిపోతుంది కదా, అమృతం అక్కడి దాకా రాదు. అందుకే రాహువుకు సూర్యచంద్రులు అంటే అప్పటి నుంచి సరిపోదన్నమాట వాళ్ళకి. ఇలా అమృతం అనేది బయటకు వస్తుంది.